వంశధార ప్రేక్షకులకు నమస్కారం. గత వీడియోలో మనం కుంతీమాత గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు బలరాముడి గురించి తెలుసుకుందాం. నా వీడియో మీ వరకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. సాధారణంగా జనులకు తెలిసినవి 10 అవతారాలే. అవి దశావతారాలుగా ప్రసిద్ధి చెందాయి. మరి ఈ 19వ అవతారం ఏంటి? దీనికి సమాధానంగా శ్రీమద్ భాగవతంలో వివరించబడింది. అంటే శ్రీహరి అవతారాలు అసంఖ్యములు. ఆయా యుగాల్లో ప్రత్యేకమైన ప్రయోజనాల కొరకు అవతారాలు ఉద్భవిస్తూనే ఉంటాయి. వాటిలో 19వ అవతారం బలరాముడు, 20వ అవతారం శ్రీకృష్ణుడు. వాటిలో 22 అవతారములు శ్రీమద్ భాగవతంలో వరుసగా వర్ణించబడ్డాయి. కానీ శ్లోకంలో భగవాన్ అనే పదం వాడడం వలన బలరామకృష్ణుడు ఇరువురు సాక్షాత్తు భగవాన్లని నిరూపితమగుచున్నది. భూపారాన్ని తొలగించడానికి వారు అవతరించారు. దేవదేవుడు స్వయంగా కృష్ణవంశంలో బలరామకృష్ణుడిగా అవతరించి భూభాగాన్ని తగ్గించారు. ఈ విషయం మనకి వారి లీలలో అడుగడుగునా కనిపిస్తూనే ఉంది. శ్రీ బలరాముని అవతారం విశేషాలు 10వ స్కందంలో వస్తాయి. రోహిణీ తనయునిగా ప్రసిద్ధి చెందిన బలరాముడు దేవకీ తనయుడిగా కూడా తెలియబడ్డాడు. మరి ఇరువురు తల్లులకు అతడు పుత్రుడు కావడం ఎలా సంభవించింది అని పరీక్షిత్తు ప్రశ్న. ఈ విధంగా పరీక్షిత్తు అడిగిన పలు ఇతర ప్రశ్నలకు సమాధానంగా శ్రీలా సుతదేవ గోస్వామి శ్రీకృష్ణ కథామృతం 10వ స్కందంలో పంచిపెట్టారు. దీనికి అష్టమ గర్భము తనకు మృత్యు అని తెలిసిన కంసుడు దేవకీ వసుదేవులకు కారాగారంలో బంధించి వారి 6 పుత్రుల్ని వరుసగా సంహరించాడు. పూర్వజన్మలో 6 పుత్రులు, ఆ 6 పుత్రులు కాలనేమి తనయులు, వారే షర్గభులు అని తెలియబడినారు. వారు తమ తాత అయిన హిరణ్యకశిపుని సాంగత్యాన్ని విడిచిపెట్టి దేవతల నుండి కానీ మహారోగము నుండి కానీ గాంధర్వ యక్ష శరణ మనుష్యుల్లో ఎవరి నుండి కానీ మరణం లేనటువంటి వరాన్ని బ్రహ్మదేవుని నుండి పొందారు. కానీ హిరణ్యకశిపునికి ఇది తెలిసి బ్రహ్మదేవుణ్ణి అర్చించినందుకు వారి మీద మండిపడ్డాడు. తదుపరి జన్మలో వారు దేవకీ గర్భంలో జన్మించి తమ ప్రస్తుత జనకుడైన కాలనేమిచే చంపబడతారని శపించాడు. ఆ విధంగా కాలనేమి కంసుడయ్యాడు. షర్గభులు దేవకీ సుతులయ్యారు. ఈ విధంగా హరివంశంలో వర్ణించబడింది. తరువాత శ్రీకృష్ణుని ప్రధానాంశమగు సంకర్షణుడు దేవకీ గర్భంలో ప్రవేశించాడు. శాపవాసులైన కాలనేమి 6 పుత్రులు గర్భంలో ప్రవేశించడం వలన దేవకీ గర్భం అపపవిత్రం అయింది. దానిని పవిత్రమౌనార్చి దేవదేవుని ఆర్భివానికి రంగం ఏర్పాటు చేయడానికి సంకర్షణుడు అంటే ఆదిశేషుడు సప్తమ సంతానంగా ఆమె గర్భంలో ప్రవేశించాడని ఆచార్యులు అభివర్ణించారు. ఈ సంకర్షణుడే మహర్షులను కీర్తించడి అనంతదేవుడు, ద్వితీయ చతుర్వ్యూహము. కానీ దేవదేవుని ఆజ్ఞచే యోగమాయ అతని దేవకీ గర్భం నుండి గోకులంలోని రోహిణి గర్భంలోకి మార్చబడింది. అందరూ కూడా దేవకీ గర్భపాతం జరిగిందని అనుకున్నారు. దేవకీ కూడా బేతరాలైపోయింది. కానీ యోగమాయ ఆమెకు ధైర్యం చెప్పి వాస్తవాన్ని తెలియపరిచింది. ఆ విధంగా బలదేవుడు దేవకీ రోహిణిలకి పుత్రుడయ్యాడు. ఒక గర్భం నుండి వేరొక గర్భాన్ని ఆకర్షించబడడం వలన ఆయన గర్భ సంకర్షణం వలన అతడు సంకర్షణుడనే నామం కూడా ప్రసిద్ధి చెందింది. వసుదేవునికి పలువురు భార్యలు ఉన్నారు. వారిలో దేవకీదేవి ప్రధానురాలు. పౌరవి, రోహిణి, భద్ర మున్నగు వారు ఇతర భార్యలు. కంసుని భయం వలన యాదవులందరూ వివిధ దేశాలకు ఆశ్రయించగా రోహిణి నందుని ఎంట చేరింది. అందువలన
దేవకీ గర్భము రోహిణి గర్భము మార్చడానికి బలరాముని జన్మము గోకులంలో జరిగి అతడు నందుని ఇంట ప్రేమానురాగాలతో పెరిగాడు. కృష్ణుడు గోకులంలో నందగృహంలోనే పలు లీలలు చేయుచున్నాడు కాబట్టి బలరాముని జన్మం కూడా అక్కడే జరిగింది. ఆ విధంగా సోదరులు ఇరువులు కలిసి అద్భుతమైన లీలలు గావించి తమ వారిని పరమానందాన్ని కలిగించారు. శత్రువులకు పరమభీతిని కలిగించారు, భక్తులకు పరమాశ్రయాన్ని ఒసిగారు. నందగోకులంలో యశోద తనయునితో పాటు రోహిణి నందనుని నామకరణం చేసింది గర్గమునియే. తన గుణాలతో బంధుమిత్రులకు పరమానందాన్ని కలిగిస్తాడు కాబట్టి రాముడని, అమిత బల సంపన్నుడు అవ్వాడు కాబట్టి బలుడని, రెండు వంశాలని కలుపుతాడు కాబట్టి ఇతడు సంఘర్షణుడిగా కూడా పిలువబడగలడని ఆయన చెప్పారు. వసుదేవుడు యదువంశీకుడు, అతడు క్షత్రియుడు. నందుడు వైశ్యుడు, కానీ వారి తండ్రి ఒకడే. వసుదేవుడు క్షత్రియ భార్యకు జన్మించగా నందుడు వైశ్య భార్యకు జన్మించాడు. తర్వాత నందుడు వైశ్యకన్యను స్వీకరించగా వసుదేవుడు క్షత్రియ కన్యను వివాహం చేసుకున్నాడు. ఆ విధంగా తండ్రి ఒకడే అయినా కూడా వారు మాత్రం వైశ్య క్షత్రియులుగా మారారు. కానీ ఇప్పుడు బలదేవుడు వారిని ఒక్కడిగా చేసి సంకర్షణుడయ్యాడు. కృష్ణ బలరాములు నందగోకులంలో కలిసి చేసిన లీలల్లో చొరలీలలు ప్రధానమైనవి. ఇద్దరూ తమ స్నేహితులతో కలిసి వెళ్ళి ఇరుగుపొరి ఇళ్లల్లో వెన్నలు దొంగిలించేవారు, అందరినీ ముప్పు తిప్పలు పెట్టేవారు. అయినా కూడా వారి లీలలు అందరికీ ఆనందాన్ని కలిగించాయి కానీ దుఃఖాన్ని కలిగించలేదు. ఒకరోజు అందరూ కలిసి ఆడుకుంటున్న సమయంలో బలరాముడు వచ్చి యశోదతో, అమ్మ, మన కృష్ణుడు మట్టి తిన్నాడు అని ఫిర్యాదు చేశాడు. తన ముద్దుల పట్టి మట్టి తినడమా? కనబరబడిన యశోద కృష్ణుని దగ్గరికి వెళ్ళి నోరు తెరిచి చూపమని అడిగింది. అప్పుడు ఆమెకు అతని నోటిలో సమస్త బ్రహ్మాండములు గోచరించాయి. తాను తన పుత్రుడు కూడా అందులో కనిపించారు. దాంతో ఆమె విస్మతురాలైంది. కానీ శ్రీకృష్ణుడు తిరిగి మోహాన్ని ఆవరింపజేసి అంతా మరిపింపజేశాడు. అలా అయిన తరువాత శ్రీకృష్ణుడు తన మట్టి తిన్నట్టుగా ఒప్పుకున్నాడని ఆచార్యులు వివరించారు. ఆ లీల జరిగిన ప్రదేశమే గోకులంలో బ్రహ్మాండ ఘట్టమని పిలువబడుతుంది. బలరామకృష్ణునికి కొంత వయసు వచ్చిన తర్వాత గోవుల్ని మేపడం మొదలుపెట్టారు. పొద్దున్నే తమ లేగదోడుల్ని తీసుకుని చద్ది మూటలు కట్టుకుని అసంఖ్యక గోప స్నేహితులతో వారు గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళేవారు. లేగదోళ్ళని మేపుతూ పరమానందంతో ఆడుకునేవారు. గోవర్ధనుడు వారికి కావలసిన పండ్లు, నీళ్లు, నీడ అన్నీ ఇచ్చేవాడు. అందుకే శ్రీకృష్ణుని గిరిరాజు గోవర్ధనుడు అంటే పరమప్రియము. ఒకరోజు బలరాముడు లేకుండానే శ్రీకృష్ణుడు మిత్రులతో కలిసి వనానికి వెళ్ళాడు. ఆ రోజు బలరాముడు పుట్టినరోజు. ఆ రోజే అగసురుడు అనే రాక్షసుడు రావడం జరిగింది. శ్రీకృష్ణుడి ప్రభావంతో వాడు మరణించడం, తెచ్చుకున్న చల్ది ఆరగిస్తున్నటువంటి గోపబాలును బ్రహ్మదేవుడు అపహరించడం, శ్రీకృష్ణుడే అన్ని రూపాలే తానే సంవత్సర కాలం విహరించడం, దాని ద్వారా బ్రహ్మకు విమోహనాన్ని కలిగించడం జరిగింది. ఈ లీల బలరాముని తర్వాత సంవత్సరం పుట్టినరోజు వరకు కొనసాగింది. ఈ బ్రహ్మ విమోహన లీలల తర్వాత కృష్ణ బలరాములు పోటీ పడినట్టు లీలను చూపించారు. శ్రీకృష్ణుడు సంవత్సర కాలమంతా తానే వర్తించి బ్రహ్మకు విమోహనాన్ని కలిగించిన తరువాత బలదేవుడు ధేనుకాసుని సంహరించాడు. దేవతలకే భీతిని కలిగించే ధేనుకుని అతడు ఒక్క చేత్తో గాలిలో గిరగిర తిప్పి వధించాడు. ఎవరు? బలదేవుడు. గర్దభ రూపంలో ఉన్నటువంటి ధేనుకుని ఇతర బంధువులు పరుగులతో రాగా సోదరులిద్దరూ కలిసి
గాల్లో తిప్పి వధించారు. అట్టి అద్భుతమైన కార్యాన్ని చూసి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. మిగతా కథ పార్ట్ 2లో చూద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ.